భక్తుల రద్దీపై ఎక్స్క్లూజివ్ కవరేజ్ అందిస్తోంది టీవీ9. గత వారంతో పోల్చితే భక్తజన సందోహం కాస్త తగ్గింది. ప్రస్తుతం ఆలయం దగ్గర సాధారణ రద్దీ కనిపిస్తోంది. భక్తుల దర్శనాలు కూడా సాఫీగా సాగుతున్నాయి. రద్దీని సెంట్రల్ ఫోర్స్ కంట్రోల్ చేస్తోంది. శబరిమలలో భక్తుల రద్దీతో ఎలాంటి అవస్థలు పడుతున్నారో గత వారం రోజులుగా చూస్తూ ఉన్నాం. అయితే పోలీసులకి ప్రభుత్వానికి సరైన సమన్వయం లేదు. అలాగే ట్రావెన్కోర్ దేవస్థానం సైతం సరైన వసతులు ఏర్పాటు చేయడం లేదంటూ పెద్ద ఎత్తున విమర్శలు వచ్చిన నేపథ్యంలో మొత్తానికి ప్రస్తుతం అయితే శబరిమలలో పరిస్థితి దాదాపుగా అదుపులోకి వచ్చినట్టుగానే తెలుస్తోంది. అయితే గత వారంతో పోల్చితే భక్తజన సందోహం కూడా కాస్త తగ్గింది. ప్రస్తుతం ఆలయం దగ్గర సాధారణ రద్దీనే కనిపిస్తోంది. భక్తుల దర్శనాలు కూడా సాఫీగానే సాగుతున్నాయి. మొత్తం సెంట్రల్ ఫోర్స్ ఇక్కడ రద్దీని కంట్రోల్ చేస్తోంది. వేరు రాష్ట్రాల నుంచి అయ్యప్ప దీక్షలు తీసుకున్న స్వాములు శబరిమలకి పోటెత్తుతున్నారు. గంటకు రద్దీ పెరుగుతూ వస్తోంది. స్వామివారి దర్శనానికి 20 గంటలకు పైగా సమయం పడుతోంది. మరింత సమాచారాన్ని శబరిమల నుంచి మా చీఫ్ రిపోర్టర్ రాకేష్ అందిస్తారు. శబరిమలలో రద్దీ చాలా వరకు కంట్రోల్లోకి వచ్చింది. నిన్న మొన్న ఉన్నటువంటి రష్ చాలా వరకు తగ్గిందని చెప్పొచ్చు. అంతకుముందు ఈ నెల 7వ తేదీ నుంచి చాలా పెద్ద ఎత్తున ఇక్కడ క్రౌడ్ చేరుకున్నారు. అయితే క్రౌడ్ చేరుకోవడం అనకంటే ఇక్కడ కంట్రోల్ చేసేటువంటి పద్ధతి మారిపోయింది. పోలీసులు కానీ ట్రావెన్కోర్ కానీ గవర్నమెంట్ కానీ పూర్తిగా నిర్లక్ష్యం చేయడంతో భక్తులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. సో ఇప్పుడు మాత్రం కొంత స్మూత్గానే క్యూ లైన్స్ కానీ స్మూత్గానే భక్తులకు దర్శనం కానీ స్వాములందరికీ ఎవరెవరికి ఏ క్యూ కేటాయించాలి, ఇరుముడితో వచ్చిన వాళ్ళు ఎలా వెళ్ళాలి, కొంత సివిలియన్స్ ఎట్లా వెళ్ళాలి, చిన్నపిల్లలతో వచ్చిన వాళ్ళు, దాంతోపాటు కొంతమందిని ఎవరైతే చిన్న పిల్లల్ని తీసుకొని వచ్చారో, ఎవరైతే వృద్ధులు ఉన్నారో, సీనియర్ సిటిజన్స్ ఉన్నారో వాళ్ళందరినీ ప్రత్యేకంగా తీసుకొచ్చి మళ్ళీ క్యూ లైన్లో మధ్యలో వదిలిపెడుతున్నటువంటి దృశ్యాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. సో కొంత కంట్రోల్లోకి వచ్చింది. 18 మెట్లు ఎక్కుతున్నటువంటి భక్తులు మనం చూస్తున్నాము. ఇక్కడికి వచ్చినటువంటి వృద్ధుల్ని ఒక ప్రత్యేకమైనటువంటి వాళ్ళని ఎవరైతే కొంత క్యూ లైన్లో నడవలేకపోతున్నారో వాళ్ళందరినీ కూడా పక్కకు తీసుకొచ్చి వేరే విధంగా పంపిస్తున్నారు. పోలీసులు ఈరోజు ఉదయం నిన్నటి వరకు చూసింది వేరు, ఈరోజు ఉదయం నుంచి బాగా యాక్ట్ చేస్తున్నారంటే పూర్తిగా ఎక్కడికక్కడ కంట్రోల్ చేసేటువంటి పద్ధతి కానీ ఎక్కడికక్కడ భక్తుల్ని నిలువరించేటువంటి సిస్టమ్ కానీ అంత పర్ఫెక్ట్గా మెయింటైన్ చేస్తున్నారని చెప్పొచ్చు. ఈ 4 రోజుల నుంచి ఏమైంది అంటే ఖచ్చితంగా ట్రావెన్కోర్కి పోలీసులకి ప్రభుత్వానికి మధ్య సమన్వయ లోపం అనేది ఖచ్చితంగా కనిపించింది. ఆ ఎఫెక్ట్తోనే ఇన్ని రోజులు భక్తులు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు. ఇలాగే కొనసాగితే, ఇలాగే వీళ్ళ మధ్య సమన్వయం కరెక్ట్గా ఉంటే, కోఆర్డినేషన్ కరెక్ట్గా ఉంటే భక్తులు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎవరి క్యూ లైన్లో వాళ్ళు వస్తారు, ఎవరికి సంబంధించినటువంటి క్యూ లైన్లో వాళ్ళు వెళ్తారు. చిన్నపిల్లలతో వచ్చిన వాళ్ళు కానీ సీనియర్ సిటిజన్స్ కానీ ప్రత్యేకంగా పక్కకెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. ఇరుముడితో వచ్చిన వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి లైన్ ఉంటుంది. స్వాముల్లో 60% పైగా తెలుగు స్టేట్స్కి సంబంధించినటువంటి తెలుగు స్వాములు, అయ్యప్ప స్వాములు ఇక్కడికి వస్తూ ఉంటారు. తెలుగు రాష్ట్రాల నుంచి ఇటు తెలంగాణ అటు ఆంధ్రప్రదేశ్ కొంత చొరవ తీసుకొని ఇక్కడ ఒక ప్రత్యేక భవనం నిర్మించడం. ఎందుకంటే చాలా ఇక్కడ బిల్డింగ్స్ అన్నీ కూడా చూస్తూ ఉన్నాం. ఆఫీస్ కాంప్లెక్స్లో కానీ ఆ పక్కన ఉండేటువంటి రూమ్స్ ఉండేటువంటి అవి కానీ వీటన్నిటినీ కొందరు ప్రైవేట్గా నిర్మించినవి ఉన్నవి, కొన్ని డొనేషన్ చేసి నిర్మించుకుంటున్నవి ఉన్నవి. కొంత ఇక్కడ కేరళ ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేసినట్టయితే ఇప్పటికే కిషన్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇక్కడికి ఈ కేరళ ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేశారు. కొంత ప్లేస్ ఇచ్చినట్లయితే 5 ఎకరాలు 10 ఎకరాలు ప్లేస్ ఇస్తే అక్కడ తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి భవనం నిర్మించే అవకాశం ఉంటుందంటూ ఆయన ఒక ప్రపోజల్ పెట్టారు. అధికారికంగా 2 తెలుగు రాష్ట్రాలు కూడా అదే విధమైనటువంటి లేఖలు రాసి ఈ ప్రభుత్వాన్ని సహకరించమని కోరి కొంత ప్లేస్ తీసుకొని ఇక్కడ భవనాలు నిర్మిస్తే అన్నదానానికి కానీ ఇక్కడ స్టే చేయడానికి కానీ వచ్చేటువంటి భక్తులు ఇరుముడ్లు విప్పుకోవడానికి కానీ వీటన్నిటికీ ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇక్కడ భవనాలు నిర్మిస్తే కనుక లక్షలాది మంది తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చేటువంటి భక్తులకు ఇబ్బంది లేకుండా చాలా సౌకర్యంగా ఉంటుంది. ఏడాదికి ఒక్కసారి వచ్చినా చాలా హ్యాపీగా వాళ్ళు దర్శనం చేసుకొని వెళ్ళిపోయేటువంటి అవకాశం ఉంటుంది. కొన్ని వదంతులు, ప్రచారాలు, ఆందోళనలు, నిరసనలు, సోషల్ మీడియాలో జరిగినటువంటి ప్రచారం ఇవన్నీ కలిపి శబరిమలలో ఈరోజు భక్తుల సంఖ్య చాలా తక్కువగా కనిపిస్తుంది. ఇదే ప్రత్యక్ష ఉదాహరణ. ఇక్కడ కనిపిస్తున్నటువంటి క్యూ లైన్లన్నీ 8 క్యూ లైన్లు ఇటువైపు ఉంటాయి, 8 క్యూ లైన్లు అటువైపు ఉంటాయి. ఈ 16 క్యూ లైన్లు కూడా
కంప్లీట్ ఖాళీగా కనిపిస్తున్నాయి. ఒకే ఒక లైన్లో భక్తులను అలౌ చేశారు. అది కూడా చాలా ప్రశాంతంగా వెళ్ళిపోతున్నారు. ఎక్కడ తోపులాట కానీ ఎక్కడ కనీసం క్రౌడ్ కానీ కనిపించట్లేదు. దేశవ్యాప్తంగా వస్తున్నటువంటి విమర్శలు ఈ కేరళ ప్రభుత్వం ఒక కమ్యూనిస్టు ప్రభుత్వం కావాలనే అయ్యప్ప స్వామి ఆలయాన్ని ఆ ప్రతిష్టను దిగజార్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుందంటూ బీజేపీ లాంటి ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున చేస్తున్నట్టు విమర్శలతో కొంత సర్దుమణిగింది. కానీ ఇదే సమయంలో భక్తులు కూడా భయపడ్డారు, కొంత ఆందోళనకు గురయ్యారు. కొన్ని రోజుల తర్వాత వెళ్దాంలే అని పోస్ట్పోన్ చేసుకున్నారు. మామూలుగా 27వ తేదీ నుంచి మళ్ళీ గుడి కొన్ని రోజులు క్లోజ్ చేస్తారు. ఈ సమయానికి భక్తుల రద్దీ చాలా తీవ్రంగా ఉండాలి. లాస్ట్ ఇయర్ ఈ సమయానికి అనుకోవచ్చు, ప్రతి ఏడాది ఈ సమయానికి అనుకోవచ్చు, భక్తుల రద్దీ కొంత ఎక్కువగా ఉండాలి. కానీ చూడొచ్చు ఎంత ఖాళీగా కనిపిస్తున్నాయో. క్యూ లైన్ల మధ్యలో గ్యాప్స్ కూడా ఉన్నాయి. ఒకే ఒక లైన్లో భక్తులు వెళ్ళిపోతున్నారు. చాలా సాఫీగా గంటన్నరలో కొండెక్కిన తర్వాత వెంటనే దర్శనం చేసుకొని మళ్ళీ కిందకు వెళ్ళిపోయేటువంటి సిచ్యువేషన్ ఇప్పుడు ప్రస్తుతం శబరిమలలో ఉంది. ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చినటువంటి ఒక భక్త బృందం ఉంది. అయ్యప్ప స్వాములందరూ కూడా ఇక్కడికి వచ్చి ఇరుముళ్ళు విప్పుకుంటూ ఉన్నారు. వాళ్ళతో మాట్లాడదాం. స్వామి శరణం. స్వామి శరణం. ఎక్కడి నుంచి వచ్చారు? శ్రీకాకుళం జిల్లా టెక్కలి చిట్టిస్వామి సన్నిధానం నుంచి వచ్చాము స్వామి. ఓకే. ఎన్ని రోజులైంది బయలుదేరి? ఎట్లా వచ్చారు మీరు? మేము 11 యాత్రలు మొదలుపెట్టాము స్వామి. ఈ రోజు అయితే మాత్రం ఉదయం 6 గంటలకి పంపలో స్నానం అన్ని చేసుకొని నడక ప్రయాణం మొదలుపెట్టాం. ఎన్నిసార్లు వచ్చారు ఇప్పటికి? నేను ఇప్పుడు 4వ స్వామి. ఓకే ఓకే. ఇప్పుడు ఎప్పుడైనా చూసారా? నిన్న మొన్న ఇబ్బంది అయిందంటున్నారు. ఈ రోజు ఏమన్నా అట్లాంటివి కనిపిస్తున్నాయా? మేము వార్తలు విన్నాం కానీ భయపడ్డామండి. కానీ భయపడినంతగా మాత్రం ఇక్కడ లేదండి, పర్వాలేదు. గురుస్వామి ఎవరు స్వామి? గురుస్వామి గారు కామయ్య స్వామి గారు. స్వామి శరణం. స్వామి శరణం. స్వామి శరణం. స్వామి శరణం. నవంబర్ 2వ తేదీన మేము ప్రారంభించాము. డిసెంబర్ 13వ తేదీ ప్రయాణం అయ్యాం. ఈ రోజు ఇక్కడికి చేరాం స్వామి. ఇంత భాగ్యం మాకు ఇదే కలిగింది. ఎన్నిసార్లు స్వామి? ఎన్నిసార్లు వచ్చారు ఇప్పటికి శబరికి? 28వ తేదీ. 28వసారి. ఇన్నేళ్ళుగా వస్తున్నారు కదా గురుస్వామి గారు. ఎప్పుడైనా ఇంత ఖాళీగా క్యూ లైన్లు ఇంత ఖాళీగా ఎప్పుడైనా చూసారా? ఇంత ప్రశాంతంగా ఎప్పుడూ జరగలేదు. ఇదే మొట్టమొదటిసారి ప్రశాంతి. ఏంటో అర్థం కాలేదు. ఈ మధ్యలో చాలా క్రౌడ్ ఉండేది. ఈరోజు క్రౌడ్ లేదు. చాలా ప్రశాంతంగా మా దర్శనం కూడా అయింది. అది అంతా అయ్యప్ప భాగ్యం. మా తప్ప ఇదేం కాదు, అంతా అయ్యప్ప భాగ్యం. మా గురుస్వామి గారు విశ్వనాథ్ గురుస్వామి గారు. అంటే కారణం ఏమైనా ఉందనుకుంటున్నారా? ఇంత ఖాళీగా ఉంది కాబట్టి. నిన్న మొన్న చాలా తొక్కిసలాట జరిగే అంత పెద్ద ఎత్తున జనాలు వచ్చారు. ఈ రోజు చూస్తే చాలా సైలెంట్గా. అది ఆదివారం. ఏం జరిగింది అనుకుంటున్నారు? మేము బయలుదేరే టైంకి సోషల్ మీడియాలో వచ్చే వార్తలన్నీ చూసి మేము కొంచెం కంగారు పడ్డాము. ఈ రోజుకి సండే కాబట్టి ఇంకా క్రౌడ్ ఎక్కువగా ఉంటారని అనుకున్నాము. కానీ ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా కొంచెం ఆపోజిట్గా ఉంది. వీఆర్ హ్యాపీ. ఏం చేస్తే బెటరు? తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు ఇక్కడ ఏం చేస్తే మీకు సౌకర్యంగా ఉంటుంది? కొంత సహకారం కావాలి. ప్రభుత్వం కొన్ని వెయిటింగ్ హాళ్ళు, ట్రైన్కి సదుపాయం కావాలి. అది కాకుండా ఏంటి, ఇక్కడ వచ్చే ప్రజలకి భక్తులకి ఇబ్బంది లేకుండా కొన్ని కార్యక్రమాలు చేయాలి, చూసుకోవాలి. ఇబ్బంది లేకుండా చూడాలి. గవర్నమెంట్ దృష్టి దీని మీద లేదు. గవర్నమెంట్ దృష్టి కంపల్సరీ దీనికి ఉండాలి. అన్ని రాష్ట్రాల కంటే ఆంధ్ర రాష్ట్రం వాళ్ళే ప్రజలు ఎక్కువగా వస్తారు దీనికి. కాబట్టి దానికి సహకారం చేయాలి. ప్రభుత్వం దీనికి గుర్తింపుగా ఉండాలి. అయ్యప్ప అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంకి గుర్తింపు లేదు. సెంట్రల్లో ఉంది కానీ కేరళలో ఉంది, తమిళనాడులో, ఆంధ్రప్రదేశ్ లేదు. కాబట్టి ఆంధ్ర గవర్నమెంట్ దీనికి ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని కొన్ని రకాలు చేయాలి. ఇంకో విషయం అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే వస్తున్నప్పుడు రోడ్లు అసలు బాగోలేవు కంప్లీట్గా. అంటే ఒక నేరో రోడ్లో వస్తున్నాం. చాలా ప్రమాదకరమైన రోడ్లు ఉన్నాయి. రోడ్లు ఈ ప్రభుత్వానికి సంబంధించింది. ఈ కొండపైన తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు భవనాలు నిర్మిస్తే బాగుంటుందా? అకామిడేషన్ కోసమా? ఇలా ఇప్పుడు ఇరుముళ్ళు విప్పుకోవడానికి స్పెషల్ వెయిటింగ్ హాల్స్ పెడితే బెటరా? ఎట్లా? ఫస్ట్ ఆఫ్ ఆల్ అకామిడేషన్ కావాలి. రెండవది ఏంటంటే ప్రతిదీ కూడా గవర్నమెంట్ అప్డేట్ చేస్తూ వస్తున్నారు మాకు అందరికీ. సెక్యూరిటీ లేదు జనాలకి. మెయిన్ అది ప్రాబ్లం. మన ఈ మధ్య దానివల్లే ఒక 2-3 సంవత్సరాలు జరగడం విన్నాం. అటువంటి జరగకుండా ప్రభుత్వాలే కొంచెం జాగ్రత్త చర్యలు తీసుకోవాలి. ఇంకోటి ఏంటంటే మనకి ఇప్పుడు ఏంటంటే రీసెంట్గా వచ్చిన స్పెషల్ ట్రైన్స్ ఏవైతే అలాట్ చేశారో అవన్నీ విజయవాడ నుంచి. ఇప్పుడు ఉత్తరాంధ్ర అనేసరికి ఏంటంటే ఇచ్చాపురం, బరంపురం వరకు అట్లీస్ట్ తెలుగు ప్రజలు ఉంటారు. వీళ్ళందరూ అక్కడి నుంచి ట్రావెల్ చేయాలంటే విజయవాడ వరకు వచ్చి ట్రావెల్ చేయడం అనేది కష్టం అవుతుంది. నెక్స్ట్ బస్సు ప్రయాణం అనేసరికి ఏంటంటే ఇది 36 నుంచి 45 గంటల ప్రయాణం పట్టే ఛాన్స్. దట్ ఇంక్లూడింగ్ ఘాటీ. ఇప్పుడు ఘాటీ వరకు వచ్చేసరికి ఏంటంటే అట్లీస్ట్ భువనేశ్వర్ నుంచి అట్లీస్ట్ సమ్ వీక్లీ 1 or 2 ట్రైన్స్ ఉంటే కనుక బాగుంటుంది. అండ్ అనదర్ దన్ దట్ పంబలో బేసిక్ కమ్యూనిటీస్ లేవు.
కొండపైన కూడా ఒక అకామిడేషన్ కోసం ప్రత్యేక భవనం నిర్మించిన, వెయిటింగ్ హాల్స్ నిర్మించిన, అట్లీస్ట్ వాష్రూమ్స్ నిర్మించిన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అవన్నీ ఇక్కడికి వచ్చేటువంటి తెలుగు ప్రజలకు, తెలుగు భక్తులకు, తెలుగు స్వాములకు ఉపయోగకరంగా ఉంటుంది. 60% వచ్చేటువంటి తెలుగు ప్రజలను ఇక్కడ పెద్దగా ఫెసిలిటీస్ ఇచ్చి పట్టించుకోవట్లేదు అనేది ఇక్కడ ముక్త కంఠంతో వస్తున్నటువంటి ఏకంగా వస్తున్నటువంటి మాట. అందరూ భక్తులు ఇదే చెప్తూ ఉన్నారు. కొన్ని దశాబ్దాలుగా ఇక్కడికి ఇంతమంది తెలుగు భక్తులు వస్తున్నా ఎందుకని ఆ ప్రభుత్వాలు ఇక్కడ కనీస ఫెసిలిటీస్ కల్పించట్లేదు అనేది ప్రశ్నిస్తూ ఉన్నారు. ఓటే స్టూడియో.